లేడీస్ వాళ్ళు ఏమంటున్నారు, 100 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళమమ్మ, ఇప్పుడు ఆ 100 రోజుకి 100 మిగిలింది మాకు అది హ్యాపీగా అనిపించింది. రైటే, మాలాగా మాకు అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు, అందులో క్యాబ్ డ్రైవర్లు కూడా ఉన్నారు. మాకు ఒకసారి అది బాధే అనిపించింది, కానీ మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము రేవంత్ రెడ్డి అనే పని చేయడం వల్ల అని అంటున్నారు. మరి మీరేమంటారు? ఓకే మేడం, వాళ్ళు హ్యాపీ అయితే మేము హ్యాపీయే. ఎందుకంటే నేను వాళ్ళ తమ్ముళ్ళు అంటూనే నేను ఆటో నడిపిస్తాను. ఇప్పుడు నా పిల్లలకైనా 100 రూపాయలు వాళ్ళు ఇచ్చి పోతురు అంటే నేనైనా రేపటి నాడు ఇచ్చి పంపించాల్సిందే. అదే ఇష్యూ ఏంటంటే ఈ ఫ్యూయల్ రేట్ ఉంది కదా, డీజిల్ మేము బండ్లలో పోసే ఫ్యూయల్ రేట్ తగ్గిస్తే మేము 100 రూపాయల కాడ 50 రూపాయలు తీసుకొని మేమే దింపేస్తాం కదా. ఓకే డన్. ఇప్పుడు ఇంటి దగ్గర ఏమో అవుతుంది, ఆర్టీసీ బస్ పోదు కదా, దానికి ఫ్యూయల్ పోయాలంటే అది ఖర్చు అవుతుంది. అదే ఖర్చు అనేది ఫ్యూయల్ రేట్ తగ్గిస్తే మేము సంతోషము, మా ఇంట్లో వాళ్ళు సంతోషం. వాళ్ళు 100 రూపాయలు పెడతారు, అదే 150 మాకు ఇవ్వాలంటే మేము ఫ్యూయల్ రేట్ తగ్గించుకొని మేము ఇంటి దగ్గర పోయి ఎక్కించుకొని మేము దింపేస్తాం కదా. కాదన్న, ఇప్పుడు కొత్త సీఎం వచ్చారు రేవంత్ రెడ్డి గారు, అసలు ఏమంటే మనకి 6 పథకాలు పెడుతున్నారు, అందులో ఒకటి మీకు ఇలా ఉంది అని అనిపించింది, కానీ మిగతా పథకాలన్నీ కూడా మీకు అనువుగా ఉన్నట్టే కదా, మిగతావి కూడా రేపు మాపు 1 by 1 చేద్దామని ఆలోచనలో ఉన్నారు, అవన్నీ మీకు ప్లస్ అవుతున్నాయి కదా. ఓకే, దట్ ఈస్ గుడ్ మేడం, చేయాలి. 6 పథకాలు చేయాలి కాదంటారు, కానీ ఏంటంటే ఒకటి ఇంటి గ్యాస్, మనం తెల్లాడితే ఇంట్లో వండుకొని తినే గ్యాస్, అది అప్పట్లో ఉన్న గ్యాస్ ఎంత 450, ఇప్పుడు 1200, నిన్నటి వరకు 1200. నేను సంపాదించా, రెంట్ కట్టుకోవాలా, అన్నీ కట్టుకోవాలా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న వచ్చిండు, దట్ ఈస్ గుడ్. 500 తగ్గించిండు అంటే నాకే 700 సేఫ్ కదా. అదే 700 నా పిల్లలకి ఏమైనా తీసుకొచ్చి పెట్టగలుగుతా కదా, ఒక బుక్ పేపర్ పెన్నో రాసుకొని పెట్టుకోవాలి కదా. ఇప్పుడు అది దట్ ఈస్ గుడ్. అట్లాంటి పథకాలు పెట్టాలా మేడం. ఇది ఇంకోటి మేడం, మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కూడా ఇట్లా కాలేదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్సులు ఫ్రీ అని పెట్టలేదు, ఆయన 1200 పెట్టినా కూడా చాలా బాగుంది మేడం. ఎందుకంటే మాకు అప్పుడు బండి నడిచేది మేడం. బండి నడుస్తున్నప్పుడు ఆ రేట్ అనేది మాకు కరెక్ట్ అనిపించింది మాకు. ఈయన కొత్త సీఎం వచ్చినాక అయితే బాగుంది మేడం, పర్లేదు అనట్లేదు. కానీ బస్సెస్ పెట్టడం వల్ల, ఈ డీజిల్ రేటు ఇట్లే పెట్టడం వల్ల ఆయన 6 పథకాలు ఇచ్చిరని చెప్తున్నారు మేడం. మనకి అవి ఇచ్చినప్పుడు అమలు చేస్తారు, మెల్లిగా చేస్తారు. కాకపోతే ఇప్పుడు ఒకటి చేసి ఎంపీ సీట్లో వచ్చినప్పుడు ఇంకొకటి చేసి నాకు 4 సంవత్సరాలు నువ్వు కష్టపడతా అంటే మీరు ఒకరే కష్టపడతారు మేడం, ఎవరు పడరు. అది ఒక్క మాట చెప్పేది నేను చెప్పేది నువ్వు బ్రో, నేను చెప్పేది పిల్లగాడు పుట్టంగానే పాలు తాగడు కాదు. నీకు 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు నీకు ఏమైంది, ఆటోలకు ఏం చేసిండు అంటే, ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి అన్న వచ్చిండు అంటున్నావు కదా, ఇప్పుడు ఏం చేసిండు? ఇప్పుడు నువ్వు రేవంత్ రెడ్డి అన్న రాంగ సరే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా బ్రో. కేసీఆర్ గెలిచింది అన్న కరెక్ట్ గంటకి కరెంట్ పోయింది తెలుసా మీకు? కరెక్ట్ గంటకి కరెంట్ పోయింది. అదే తీసిండని అనట్లేదు కదా. ఇప్పుడు మా కేసీఆర్ ఒక్క నిమిషం, మా కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా కాలేదు కదా, 10 సంవత్సరాలు మా కేసీఆర్ ఉన్నాడు, ఇట్లా కాలేదు. ఐటీ మినిస్టర్ మా కేటీఆర్ అన్న ఎంత చాలా గచ్చిబౌలిలా మీరు చూడండి అన్న, మీరు చూడండి, మేము కాదు చూసేది, మీరు చూడండి ఫస్ట్. ఇప్పుడు ఎవడు అమ్ముకున్నాడంటే ఒక్క ఎకరా ఎంత పోతుంది? ఆటో రెంటెడ్, నాది ఓన్ ఆటో, నేను చూస్తున్నా కదా. అదే నాది ఓన్ ఆటో, నాకు కష్టం అవుతుంది అని నేను చెప్పుకుంటున్నాను. నాకు రేవంత్ రెడ్డి అన్న వచ్చినందుకు, నాకు బస్సులు ఫ్రీ పెట్టినందుకు నాకు కష్టం అవుతుంది. ఏం టైం పడుతుంది? ఇప్పుడు బస్సులే ఫ్రీ పెట్టినాక ఇంకేం టైం పడుతుంది? నువ్వు ఎట్లా బతుకుతావు? నీ పిల్లలు ఎట్లా బతుకుతారు? బతికిస్తున్నప్పుడు మాట్లాడక మరి. ఫ్యూయల్ రేట్లు అంటే నువ్వు మాట్లాడు, మీరు రేవంత్ రెడ్డి అన్న కదా, మరి నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడు, రేవంత్ రెడ్డి అన్నప్పుడు కాబట్టి తగ్గిస్తాడు, మాట్లాడు. మరి మీ తెలంగాణ ప్రభుత్వంలో మీ కేసీఆర్ ఉన్నప్పుడే ఫ్యూయల్ రేట్ ఎట్లుండే? ఫ్యూయల్ రేట్ ఉండే తగ్గిందా? తగ్గలేదు కదా, ఇప్పుడు తగ్గిస్తాడు. అర్థమైంది? తగ్గియకుంటే ఫస్ట్ బ్రో మీకు రేవంత్ రెడ్డి అన్నని కరెంటు నల్లని కట్ చేయకుండా ఉండమను బ్రో, చాలు. అది నాకు మెయిన్ చేయడు. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎంత మంది రైతులు చనిపోయారో నాకు తెలుసు బ్రో. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంత మంది రైతులు చనిపోయారో తెలుసు నాకు, అదేనా? ఇప్పుడు మీ రేవంత్ రెడ్డి అన్నని కరెంటు, వాటరు, ఇంకొకటి ఏంటిది, ఈ 2 కట్ చేయకుండా ఉండమని చాలు. అది డెఫినెట్ గా నేను చెప్తున్నా కదా రేవంత్ అన్నకి, నేను 2 చేతులు ఎత్తి చెప్తున్నా, వాటరు, కరెంట్ బిల్ ఇవి 2 తక్కువ కావు మీకు, కానీ ఇయ్యను. నేను కొడంగల్నే, మాది కూడా వికారాబాద్, పెరిగింది ఇదే బంజారాస్ లో జూబ్లీస్ లో 2008 నుండి ఆటో నడుపుతా. అంటే మీ కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు కరెంట్ పోలేదా?
పోలేదు. మా కేసీఆర్ మా తెలంగాణ వచ్చినప్పటి నుంచి కరెంటు పోలేదు. కరెంటు ఫ్రీ ఇచ్చిండు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇచ్చిండు? 5 సంవత్సరాల నుంచి ఫ్రీ ఇచ్చిండు. ఫస్ట్ 5 సంవత్సరాలు ఇవ్వలేడు నీకు ఫ్రీ, నేను ఫస్ట్ తర్వాత 5 సంవత్సరాలు ఫ్రీ, సెకండ్ 5 సంవత్సరాలు ఫ్రీ ఇచ్చిండు. అదే మీ రేవంత్ రెడ్డి అన్న రాగానే కరెక్ట్ గంటకి కరెంటు తీసేసాడు. ఎందుకు తీయాలి? ఆరిపోయి దీపానికి వెలుగు ఎక్కువ అంటారు. మీ వాళ్ళకి అయ్యింది, మా వాళ్ళకి అయ్యింది కదా. సరే నెక్స్ట్ మాది నడుస్తుంది కదా, వస్తుంది డెఫినెట్ గా వస్తుంది. రాదు, బాండ్ పేపర్ రాసిస్తాను, రాదు, నేను రాసిస్తాను, రాదు, వచ్చి చూపిస్తాను. నేను చెప్తున్నా కదా, నెక్స్ట్ 100% KTR సీఎం అంతే. ఓకే డన్, ఇది ఫిక్స్. ఓకే డన్. ఓకే బ్రో.